వరుస సెలవుల కారణంగా ఈ వారంలో మొత్తం 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రక్షాబంధన్, ఈదే మిలాద్ వంటి ప్రధాన పండుగల సందర్భాల్లో వివిధ రాష్ట్రాల్లో బ్యాంకు శాఖల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. కాబట్టి వినియోగదారులు తమకు సంబంధించి ఏవైనా అత్యవసర బ్యాంకు పనులు, భౌతిక లావాదేవీలు ఉంటే సోమవారంలోపే పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 25 నుంచి 30 వరకు సెలవులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 25న మిలాదున్ నబీ, మొదటి ఓనం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఆగస్టు 26 ఈ మిలాద్ కారణంగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది. ఆగస్టు 28న రక్షాబంధన్ సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు. చివరిగా ఆగస్టు 30న సాధారణ ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకింగ్ శాఖలు బంద్ అవుతాయి. డిజిటల్ సేవలు యథాతథం. బ్యాంక్ శాఖలు మూసివేసి ఉన్నప్పటికీ ఖాతాదారులు డిజిటల్ సేవలను యథావిధిగా కొనసాగించవచ్చు. ఆన్లైన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్లు, యూపీఐ లావాదేవీలు, ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఏటీఎం సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటలు అందుబాటులో ఉంటాయి. అయితే చెక్ల క్లియరెన్స్, క్యాష్ డిపాజిట్లు, లోన్ డాక్యుమెంట్ల పరిశీలన, భౌతిక బ్రాంచ్ ఆధారిత పనులన్నీ ఈ 4 రోజులు నిలిచిపోతాయి. కాబట్టి వినియోగదారులు తమ ప్రణాళికలను ముందే సిద్ధం చేసుకోవడం శ్రేయస్కరం.